నమస్కారం. ఎల్జేసీ టీవీ న్యూస్ కి స్వాగతం. 2 తెలుగు రాష్ట్రాల్లో ఫ్రీ స్కూల్స్ ఏర్పాటు చేయనున్నట్లు ఆల్ ఇండియా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ డైరెక్టర్ అగస్టిన్ అన్నారు. మంగళవారం స్థానిక విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఆల్ ఇండియా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అండ్ గ్రామీణ విద్యాజ్యోతి భారతి అండ్ గ్రామీణ విద్యాజ్యోతి భారత్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ప్రాథమిక స్థాయిలో నాణ్యమైన విద్యను శాటిలైట్ డిజిటల్ టెక్నాలజీ ద్వారా ఇంటర్నెట్ అవసరం లేకుండా అందించనున్నట్లు ఆయన తెలిపారు. ఇటువంటి తరహాలో విద్యను కేరళలో అందిస్తున్నట్లు అగస్టిన్ తెలిపారు. విద్యార్థులకు కీలకమైన ప్రీ ప్రైమరీ స్కూల్ విద్యని నాణ్యమైన విద్యను శాటిలైట్ ద్వారా డిజిటల్ టెక్నాలజీ సహాయంతో స్థానిక గ్రామీణ మహిళలు అందిస్తారని తెలిపారు. అందుకు అవసరమైన శిక్షణ స్థానిక మహిళలకు అందిస్తామని, అంతేకాకుండా మహిళలు తమ కాళ్లపై తాము నిలబడగలుగుతారని అన్నారు. న్యూఢిల్లీ నుండి మహిళలకు నర్సరీ టీచర్స్ ఉద్యోగ సృజనదారులుగా మారేందుకు జీవితకాల అవకాశం లభిస్తుందన్నారు. అనంతరం గ్రామీణ విద్యాజ్యోతి భారత ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సోమశేఖర్ మాట్లాడుతూ ఆల్ ఇండియా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ మహిళల స్వయం ఉపాధి పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో 3,000 ప్రీ స్కూల్స్ ప్రారంభించే అవకాశాన్ని అందిస్తోందని, ఈ ప్రాజెక్టును గ్రామీణ విద్యాజ్యోతి భారత ప్రైవేట్ లిమిటెడ్తో భాగస్వామ్యంలో అమలు చేస్తోందన్నారు. ప్రతి స్కూల్కి 3 లక్షల ఆర్థిక సహాయాన్ని ఏఐపిఎస్ఏ అందిస్తుందని తెలిపారు. నర్సరీ నుండి 1వ తరగతి వరకు పిల్లలకు డిజిటల్ విద్యా బోధన ఉంటుందని అన్నారు. ముఖ్యంగా ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారు ఈ అవకాశం వినియోగించుకోవాలని కోరారు. మహిళలకు ఇంటర్మీడియట్, ఎన్టీటీసీ, డిఈఎల్, ఈడీ డిగ్రీ అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా మహిళలకు అందించబడే సహాయం, ఉపాధి అవకాశాలు, ప్లే స్కూల్ లీడర్లుగా టీచర్ ట్రైనింగ్లో సహాయం, యూజీసీ ఆమోదిత విశ్వవిద్యాలయం నుండి సర్టిఫికేట్ లభిస్తుందన్నారు. మీ స్వంత ప్రీ స్కూల్ను ప్రారంభించాలని లేదా టీచర్గా పనిచేయాలని ఆసక్తి గల మహిళలు దిగువ అడ్రస్ లేదా ఈమెయిల్కి అప్లై చేయవచ్చునని తెలిపారు. సంప్రదించాల్సిన వివరాలు 7012403800, allindiaprivateschools@gmail.com or www.allindiaprivateschools.org. ఈ కార్యక్రమంలో ఆర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. విజయవాడలో మన పాత్రికేయ మిత్రులందరి సమక్షంలో ఈ కార్యక్రమం జరపడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఉంది. ఈ కార్యక్రమం ఒక ఉద్దేశం అంటే మీ అందరి దగ్గరకు వచ్చి మా ప్రోగ్రామ్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే, సిజు అగస్టిన్ గారు ఆల్ ఇండియా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ న్యూఢిల్లీ డైరెక్టర్ గారు, ఆయన మొత్తం డీటెయిల్గా మా పాఠశాలల విద్యకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో మేమేం చేయబోతున్నాం అనేది డీటెయిల్గా మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు ఏమైనా డౌట్లు ఉంటే మీరు అడగండి, ఎందుకంటే ఆయన కేరళ నుంచి ఇంగ్లీష్లో చెప్తారు. మీ డౌట్స్ ఏమైనా ఉంటే మేము దాన్ని ట్రాన్స్లేట్ చేసి మీ అందరికీ తెలుగులో చెప్తాం. ఓవర్ టు సిజు అగస్టిన్. Communicate with you only in English. As you all are aware that today's press meet is for the announcement of preschool startup project in Andhra state. 500 preschools to be started by All India Private Schools Association in collaboration with the Grameen Vidya Jyoti Bharat Private Limited. As he already informed that he is the director of Bharat Vidya Jyoti Bharat Private Limited company, and he is Mr. Dr. Somashekar. He is the managing director of the company, and today we announce this joint venture with All India Private Schools Association and Grameen Vidya Jyoti Bharat Private Limited company in Andhra. We start 500 pre-primary schools. It is very much important to support and make maximum benefits out of this project to start the preschools in our state. Why it is important? This project is according to the National Education Policy 2020 by the Government of India. They have started this National Education Policy 2020 and announced pre-primary education, nursery, LKG, UKG, pre-primary, preschool education is important for the children of 3 to 6 years of age. That is why All India Private Schools Association is going to start this project in both
Telangana and Andhra states. Last day, one day before, we conducted one press meet in Hyderabad also. Total, in the first phase, total 500 schools will be started in village panchayats of Andhra state. Why we start this project in village panchayats? Because this project is a project where we start the preschools with the CSR funding. For one preschool, we will give 3 lakhs rupees to start one preschool. 3 lakhs rupees will be allotted. Fund will be given by EPSA. This project will help 2000 women graduates from Andhra to get job as a preschool teacher in the beginning stage. In all the village panchayats, we will start this project. In the year of 2007, we already started this project in Kerala state. As he introduced, I am the director of All India Private Schools Association. I am Advocate Shiju Agustin from Kerala. In Kerala, now it is successfully running. And now we are extending this project to the next level. So we selected Andhra and Telangana. Why we give importance? Because you all are responsible journalists here to help the women to become teacher. Unemployed women having qualification from +2 onwards. That means the women having qualification +2, senior secondary or graduation degree qualification will be selected. They can apply to this project. It is a self-employment project. They will get job opportunity as well as training also. The training certification will be given by UGC approved university to become a teacher. So within 6 months, we will start open the schools and there will be 6 months duration for the training and other purposes. And in one village panchayats, you know, in Vijayawada and all in any other town cities, there are many preschools which are accessible only for the high income group people. The people from village area, they should get quality preschool education through this project. So it is important to help our children and to help our teachers by giving this announcement in the media that all the candidates, those who want to become teachers, can apply to All India Private Schools Association Hyderabad office. And when we get the application, our officers will visit each village panchayats of Andhra state. First, we will start 500 preschools. Thereafter, in all the village panchayats, this project will be started. So the pre-primary education means children will get preschool education from the age of 3 to 6 years. There will be no donation, no capitation fee for this project because it is started by CSR funding of All India Private Schools Association. And quality preschool education along with women empowerment project. Why women empowerment project? In metro cities or in towns like Vijayawada or in municipal towns, there will be preschools. And in rural areas like in village panchayats, how many preschools will be there? There may be Anganwadis where there are no curriculum-based education system. Here we give importance for the curriculum-based education according to National Education Policy. National Education Policy 2020 is a project, is authorized and is brought by the government of India and it is applicable to all the states. So now here we are happy. All India Private Schools Association is the biggest private schools organization in India. We have 23,375 member schools. Private schools means, you know, country in our state, in Andhra, there are many self-financing schools following CBSE, ICSE and state board curriculum. So we want to give the best quality education. Where there are best quality education means the students will get the opportunity for getting good quality education. Through that, they will get the opportunity for the skills development. That is why we give importance for this project. Now, I hand over
the opportunity for the explanation to our managing director. He is the managing director of Gramina Vidya Jyoti Bharat Private Limited Company, Hyderabad. We collaborate, All India Private Schools Association is collaborating with that same company as a partner for this project in Andhra State. మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ గ్రామీణ విద్యా జ్యోతి భారత్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్. బేసికల్గా నాది గుంటూరు జిల్లా బాపట్ల, సో ఆంధ్ర. మేము మొట్టమొదటిగా శాటిలైట్ టెక్నాలజీ గ్రామీణ విద్యా జ్యోతి భారత్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక కార్పొరేట్ ఎడ్యుకేషన్ పేరెంట్స్ లక్షల రూపాయలు ఖర్చు పెడితే తప్ప రాని కార్పొరేట్ ఎడ్యుకేషన్ని మండలం లెవెల్కి గ్రామీణ ప్రాంతాలకు తీసుకెళ్ళి శాటిలైట్ టెక్నాలజీ ద్వారా పేరెంట్స్ మీద, తల్లిదండ్రుల మీద ఎటువంటి ఆర్థిక భారం పడకుండా విద్యార్థులు ఒక కార్పొరేట్ స్కూల్లో నేర్చుకునే అన్ని అంశాలను పొందుపరిచి ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. ఆ ప్రోగ్రాంలో భాగంగానే ఆల్ ఇండియా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ డైరెక్టర్ అయినటువంటి సిజు అగస్టిన్ గారిని 2021లో కలవడం జరిగింది. అప్పటి నుంచి వారితో మా ప్రయాణం అంచెలంచెలుగా అటుపక్కన అటుపక్కన అఫీషియల్ గాను, ఇటుపక్క పర్సనల్ గాను రిలేషన్షిప్ పెరిగి సిజు అగస్టిన్ గారు ఒక 25 years నుంచి టీచింగ్ ఫీల్డ్లో ఉండి కేరళలో స్టార్ట్ చేసిన జర్నీ న్యూఢిల్లీ ఆల్ ఇండియా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ డైరెక్టర్ వరకు ఆయన చాలా కష్టపడి ఎదగడం జరిగింది. సో అలాంటి వారి దగ్గర ఉంటే మేము చాలా నేర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ శాటిలైట్ ప్రాజెక్ట్ చెప్పగానే ఆయన ఓకే చేసి నార్త్ ఈస్ట్లో, ముఖ్యంగా నార్త్ ఈస్ట్లో వీళ్ళకు ఉన్నటువంటి స్కూల్స్లో ఇంటర్నెట్ సదుపాయం లేకుండా, మా శాటిలైట్ యొక్క గొప్పతనం ఏంటంటే ఇంటర్నెట్ సదుపాయం లేకుండా పల్లెటూర్లకి కార్పొరేట్ విద్య అంటే అదేమి పైనుంచి దిగిరాలేదు. ఇంటర్నేషనల్ స్కూల్లో నేర్పించేటువంటి వేదిక్ మ్యాథమెటిక్స్, ఐఐటి ఫౌండేషన్, నీట్, ఇంగ్లీష్, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, ఐఏఎస్ కోచింగ్ సంబంధించినటువంటి పిల్లలకి 6వ తరగతి నుంచి 6th standard నుంచి మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని మేము సిజు అగస్టిన్ గారితో మా జర్నీ కొనసాగిస్తూ నార్త్ ఈస్ట్లో ఒక 25 schools-ని, కేరళలో ఒక 25 schools-ని ఇంప్లిమెంట్ చేయడమే కాకుండా మేము తెలంగాణలో కూడా ఒక 30 schools ఇప్పటికి ఇంప్లిమెంట్ చేస్తున్నాం శాటిలైట్ ద్వారా. ఈ తరుణంలో కేరళ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు వారి ఈ ప్రాజెక్ట్ని ఇప్పుడు ఏదైతే అనౌన్స్ చేస్తున్నారో ప్రీ స్కూల్స్ ఫర్ ద పంచాయతీ, అంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రీ స్కూల్స్ పెట్టి ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ని క్రియేట్ చేద్దామని సిజు అగస్టిన్ గారు మీకు చెప్పారో, ఆ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్న పిల్లలు మనం చూస్తూనే ఉంటాం. చిన్న పిల్లలు కూడా మా పక్కన ఉన్నటువంటి గ్రామాలకి, పట్టణాలకి వెళ్ళి చదువుకొని వాళ్ళు సాయంత్రానికి తిరిగి రావాల్సి వస్తుంది. సో దానికి ఫస్ట్ ఫుల్ స్టాప్ పెడుతూ మనం ఉన్నటువంటి విలేజ్లోనో మండలంలోనో అక్కడ వచ్చి నేర్చుకొని మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్ళేలా ప్లాన్ చేసుకోవచ్చు. రెండోది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి మహిళల్ని అంటే క్వాలిఫికేషన్తో సంబంధం లేకుండా మహిళల్ని ట్రైన్ చేసి వారికి ఒక ఇంటర్నేషనల్ టీచర్ అని ఒక సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసి వీరికి ఆ సర్టిఫికేట్ ద్వారా వీరు పెట్టినటువంటి ఆ ప్రీ స్కూల్లోనే ఒక జాబ్ అవకాశం ఇవ్వగలుగుతారు. సో ఒక విలేజ్కి ఇలాంటి స్కూల్ రావడం వల్ల చిన్న పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులకు కానీ, ఆ విలేజ్లో ఉన్నటువంటి మహిళలకు కానీ, ఆ విలేజ్ యొక్క ఎదుగుదలకు కానీ, అంటే గ్రామీణ ప్రాంత ఎదుగుదలకు కూడా ఆ విలేజ్లోనే చదువు రూపంలో స్టార్ట్ అవుతుంది. కాబట్టి మేము సిజు అగస్టిన్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ కేరళలో ఆల్రెడీ ఇది 170 schools-లో ఇంప్లిమెంట్ చేసి స్టార్ట్ చేసి 2007-2008లో చేసి 2000 ఉమెన్ ఎంపవర్మెంట్ క్రియేట్ చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి సిజు అగస్టిన్ గారు. నేను అతన్ని పర్సనల్గా మేము రిక్వెస్ట్ చేసి తెలంగాణకి, ఆంధ్రాకి మీరు వస్తే మా తెలుగు గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలకు జాబ్తో పాటు అక్కడ ఉన్నటువంటి పిల్లలకు కూడా మనం మంచి చదువు ఇవ్వగలుగుతాం అనే ఉద్దేశంతో ఉన్నప్పుడు ప్రారంభించేటువంటి ఏ వ్యక్తి కూడా ₹1 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఈ సిఎస్ఆర్ ఫండ్ ద్వారా వచ్చే ఈ 3 లక్షల రూపాయలని బిల్డింగ్ అడ్వాన్స్ దగ్గర నుంచి శాటిలైట్ టెక్నాలజీ వరకు ఆ గ్రామానికి ఏర్పాటు చేసి, ఆ గ్రామంలో ఉన్న స్కూల్కి ఏర్పాటు చేసి ఆ స్కూల్ ప్రిమిసెస్లోనే ఉన్నటువంటి టీచర్లతో చెప్పించడమే కాకుండా ఈ స్టూడియో ద్వారా హైదరాబాద్ కానీ కేరళలో ఉన్నటువంటి స్టూడియోస్ నుంచి శాటిలైట్ టెక్నాలజీ ద్వారా ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్లతో కూడా క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక నూతన మార్పు తీసుకురావడానికి శ్రీకారం చుట్టినటువంటి సిజు అగస్టిన్ గారికి మీరందరూ మీ వంతు బాధ్యతగా సపోర్ట్ చేసి ఇది ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈ న్యూస్ పంపిస్తారని, తద్వారా మీరు ఒక బాధ్యతగా దీంట్లో పాల్గొంటారని మేము ఆశిస్తూ ఈ ప్రాజెక్ట్ని మీ సపోర్ట్తో మేము ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళాం, అటు తెలంగాణలో ఇటు ఆంధ్రాలో తీసుకెళ్ళగలం అని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.